ఇక్కడ మీరు చూస్తున్నది లెవెలింగ్ క్లిప్స్ అంటారు వీటిని. ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే టైల్స్ లెవెల్గా అవ్వడానికి, మొత్తం మనకి యూనిఫామ్గా కనిపించడానికి. అండ్ దీనికోసమనే కాదు, ఎపాక్సీ అనేది ఏదైతే గ్యాప్స్ మధ్యలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవడానికి కూడా ఈ లెవెలింగ్ క్లిప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ మీరు చూడండి, ప్రతి 2 టైల్స్ మధ్యలో ఈ లెవెలింగ్ క్లిప్ పెట్టారు. ముందుగా ఈ లెవెలింగ్ క్లిప్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్లిప్ అనేది ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది, అంటే 2 ప్లాస్టిక్కే, ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి వెడ్జెస్. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉన్నాయో దీన్ని వెడ్జెస్ అంటారు. ఈ ప్లాస్టిక్ క్లిప్ వచ్చి మనకి 3mm ఇక్కడ మేము తీసుకున్నాము. 3mm ఉంటుంది, 2mm ఉంటుంది. అది బేస్డ్ ఆన్ మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ మేము తీసుకుందాం మాత్రం అయితే 3mmది తీసుకున్నాము. ఈ 3mm ఏదైతే ఉందో ఇది మనకి టైల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. క్లిప్ ఏదైతే ఉందో మనం ఈ హోల్ ఇక్కడ వస్తుంది మనకి ఈ ప్లాస్టిక్లో, ఈ హోల్లో ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత మనం ఎప్పుడైతే టైల్ అంతా లెవెల్ సెట్ అయిన తర్వాత దీన్ని ఎలా బ్రేక్ చేస్తామంటే లైట్గా ఒక హ్యామర్తో ఇలా టచ్ చేస్తే ఈ లెవెలింగ్ క్లిప్ అనేది లోపల కొంత పార్ట్ ఉంటుంది, అంటే టైల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అది మనకి ఫ్రంట్ సైడ్ నుంచి కనపడదు. అండ్ ఈ వెడ్జెస్ ఏదైతే ఉందో ఈ వెడ్జెస్ అనేది మనకి రిమూవబులే వచ్చేస్తే మనం ఇది ఎక్కడైనా వేరే సైడ్లో వాడాలనుకుంటే యూస్ చేయొచ్చు. అండ్ క్లిప్ అయితే ఏదైతే ఉందో అది మనం యూస్ చేయడానికి ఉండదు, ఎందుకంటే అది హాఫ్ బ్రోక్ అయిపోయి హాఫ్ బయటకు వచ్చేసింది. బ్రోకెన్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఇంకా పడేసుకుంటాం. ఏదైతే లోపల ఉందో అది మనకి కనపడదు, విజిబిలిటీ అయితే ఉండదు. ఈ టైల్ బిహైండ్ ఉంటుంది, అది మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా లెవెలింగ్ క్లిప్ అనేది టైల్స్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం మీకు ఒక శాంపుల్ చూపిస్తాను అసలు ఎలా వేస్తారు ఏంటి అనేది. చూడండి, ఇక్కడ 2 టైల్స్ మధ్యలో లెవెలింగ్ క్లిప్ వేశారు. ఇప్పుడు రైట్ సైడ్ ఏదైతే గ్రీన్ షేడ్ ఉందో దానికి అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి మధ్యలో మనం ఈ ఫస్ట్ అనేది క్లిప్ అనేది పెట్టుకుంటాం. ఏదైతే లెవెలింగ్ క్లిప్ చూపించానో ఆ లెవెలింగ్ క్లిప్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ 2 మధ్యలో హోల్ ఉంటుంది, ఆ హోల్లోకి ఈ వెడ్జెస్ అనేది ఇన్సర్ట్ చేస్తాడు. ఇలా టైల్స్లో మనం క్లిప్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం.